అవినీతి మోహన్ రెడ్డికి కూడా జైలు గతి తప్పదని వారు హెచ్చరించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోటి సంతకాలు అనేసి ఒక కార్యక్రమంలో ఆయన నారావారిపల్లిలో 500 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నువ్వు చేసే మాటలు ఎంత, చంద్రబాబు నాయుడు వయసుకి నీకు ఎంత తేడా ఉంది? మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే రేపు నువ్వు జనాల్లోకి వచ్చి తిరిగేదానికి బాగుంటుంది. నారావారిపల్లి 500 మంది సంతకాలు పెట్టారని కానీ నువ్వు కనీసం 50 మంది నారావారిపల్లి సంతకాలు పెట్టేట్టు నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని చెప్పేసి చెవిరెడ్డి మోహిత్కి హెచ్చరిస్తున్నా. కనీసం నారావారిపల్లిలో 50 మంది సంతకం పెట్టారని చెప్పేసి కానీ నువ్వు నిరూపించి సంతకాలు చూపించినావంటే గౌస్ భాష అనే వ్యక్తి చంద్రగిరి మార్కెట్ కమిటీ చైర్మన్, నేను పూర్తి రాజకీయాలకి శాశ్వతంగా నేను రాజకీయాలను తప్పుకుంటా. ఎందుకు చిన్నప్పుడు చిన్న వయసు నీకు లేనిపోని అబద్ధాలు చెప్పి లేనిపోనివన్నీ ఏదేదో ఫేక్ క్రియేట్ చేసి ఇది మంచి పద్ధతి కాదు, అసలు మన కుటుంబమే మంచి పద్ధతి కాదని చెప్పి ప్రజలకంతా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకందరికీ తెలుసు. 180 రోజులు జైల్లో ఉన్నారు. అయినా కూడా నువ్వు మాట్లాడేది ఇప్పటికైనా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా ప్రజల్లో పోయేది నేర్చుకో. ఇటువంటి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసే పనులు ఇంకా మానుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోటి సంతకాలు అనేసి తాడేపల్లికి సంతకాల సేకరణ ప్రభుత్వ వైఫల్యము, మెడికల్ కాలేజీల మీద ప్రైవేటు పరం చేస్తున్నారనే ఒక విషయం మీద వాళ్ళందరూ కూడా ఈ సంతకాల సేకరణలో ఈరోజు తాడేపల్లికి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రయత్నం చేసినాడు, జైల్లో ఉన్నాడు. ఈరోజు నీకు ఇంకా తొందరలో నీకు కూడా వస్తాయి. నువ్వు తాడేపల్లి కాదు, సెంట్రల్ జైలు పోయే పరిస్థితి నీకు తొందరలో వస్తూ ఉంది. అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ముందు నీ ఊర్లో ఎంతమంది నీకు దీంట్లో అనుకూలంగా సంతకాలు పెట్టినారో డిజిటల్ దీంట్లో మాకు చూపించు. నారావారిపల్లి మీద వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని రాజకీయంలో కూడా చంద్రబాబు నాయుడికి ఏ విధమైన ట్రబుల్ లేకుండా, బంధువులని ఏం చెప్పుకోకుండా వాళ్ళు ఏదో గుట్టుగా వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉంటే ఈరోజు వాళ్ళ మీద సంతకాలు పెట్టినారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పరిపాలన మీద అంటే నీ భవిష్యత్తు ఏంది, నీ కథ ఏంది? నువ్వు జైలుకి పోయడం మాటలు కూడా ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. 1,16,000 అంటావు. నీకు పడిన ఓట్లు ఎన్ని? నువ్వు దొంగ ఓట్లు ఎన్ని చేసినావు? నీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంతమంది తీసుకున్నావు? ఈ పరిసర ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు? కనీసం ఒక్క మనిషినా నారావారిపల్లిలో సంతకం పెట్టినట్టుగా నిరూపిస్తే నువ్వు నిజంగానే ఇంకొకసారి ఎమ్మెల్యే కూడా నిలబడేదానికి అర్హత ఉంటుంది నీకు. తాడేపల్లికి సంతకాల సేకరణ ప్రభుత్వ వైఫల్యము, మెడికల్ కాలేజీల మీద. నారావారిపల్లి గ్రామము, నేను సుబ్బయ్య కూతురు అనురాధ. మా గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి అవరోధాలు కానీ లేవు. అన్ని విధాలుగా సోలార్ సిస్టమ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్ కానీ అన్ని విధాలుగా ఎంతో ముందుకు నడుస్తూ ఉంది. అదే విధంగా మన రాష్ట్రం కూడా ఎంతో ముందుకు నడుస్తూ ఉంది. అనవసరంగా 500 అని చెప్పినారు. 500 కాదు కదా, 5 మంది దగ్గర కూడా సంతకాలు పెట్టినట్టు చూపించమనండి. 500 మంది అని చెప్పినారు మీరు. 5 మంది, 5 అంటే 5 మంది దగ్గర మీరు చెప్పండి, మేము దానికి సమాధానం చెప్తాం. ఈ అబద్ధాలు ఇవన్నీ వద్దు. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవ్వరికి ఈ గ్రామంలో కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ ఎట్టు పరిస్థితుల్లో మీరు మాట్లాడే మాటలు, మీరు చెప్పే అబద్ధాలని ఖచ్చితంగా ఖండిస్తారు. మా గ్రామ ప్రజలు ముఖ్యంగా ఖండిస్తా ఉన్నాము. మీ ముఖం మేము మా ఊళ్ళో కూడా ఇంతవరకు చూసింది లేదు. నువ్వు తాడేపల్లిలో కూర్చో, నువ్వు ఇక్కడ మా మీద బురద చల్లటం, ఏదేదో మాట్లాడడం చేస్తున్నావు. కోటి సంతకాలు అంటున్నావు. కోటి సంతకాలు అయితే నీకు ఈ ఎమ్మెల్యేలంతా నీ పక్కనే వచ్చి ఉంటారు. మా నాయకుడు నాని గారు ఎమ్మెల్యే, ఆయన ఎంత కష్టపడ్డాడో అంత కష్టంతో ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నారు. ఎక్కడ ఇంత అభివృద్ధి అవుతా ఉంది, మనకి ఎక్కడ ఆటంకం జరుగుతుందో, ఈ నాని గారు ఇంత అబద్ధం చేస్తున్నాడే అసెంబ్లీలో అని చెప్పి నువ్వు ఈరోజు సంతకాలు, కోటి సంతకాలు, లక్షల సంతకాలు అని చెప్పి మా మీద బుద్ధ చాలుతున్నావు. నువ్వు సౌత్ ఆఫ్రికాలో ఎన్నో కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పడేసి ఉండవు. నీకు ఆఖిరుకు సౌత్ ఆఫ్రికాకు పోయే అవకాశమే నీకు ఉంటుంది. దానికి ముందు నువ్వు జైలు పోవాలి. ముందు ఈ జైలు పోతే నువ్వు సౌత్ ఆఫ్రికాకు కూడా పోవు. 3-4 ఇక్కడ మా ఊరు దగ్గరే పెట్టావు. కోటి సంతకాలు, 2 కోట్ల సంతకాలు, 3 రాజధానులు అందరూ కోరుతున్నారని ఆ రోజే మేము ఇక్కడ కౌంటర్ ఇచ్చినాం నారావారిపల్లి నుంచి. దాన్ని
ఇంకా నువ్వు మర్చిపోయినావో మరవలేదో తెలియదు కానీ ప్రజల అభివృద్ధిలో మేము పోతున్నాం. 5 ఏళ్ల పిల్లవాడు కూడా అడిగితే చంద్రబాబు పరిపాలన బేష్ అంటా